హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కానీ వీడియో అంతా చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ చూసారు కదా టైటిల్, వడియాల్ సండే ఓల్గా వడియాలతో నా తిప్పలు. సో షార్ట్ వీడియో అయితే పెట్టాను, చాలామంది అయితే వ్యూవర్స్ చూశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఫుల్ వీడియో కూడా పెడుతున్నానండి, చూసేయండి నెత్తిపల్ బన్నా నేమ్ అనేది. నేనైతే ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి మీతో. ఒక బ్రదర్ నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశారు 1 వీక్ బ్యాక్, మరి 1 వీక్ బ్యాక్ అనుకుంటా. నేనైతే ఆ బ్రదర్కి నేను రిప్లై ఇవ్వలేదు. సారీ బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు చెప్పారు ఫ్రిడ్జ్ టూర్ కానీ పేరెంట్స్ గురించి కానీ మీ ఇష్టం, ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో అదైతే షేర్ చేసుకోండి అన్నారు. కానీ నేను పేరెంట్స్ గురించి చెప్పాలనుకున్నాను బ్రదర్. కొద్దిగా నేను వేరే టెన్షన్స్లలో ఉండి మీకు రిప్లై ఇవ్వలేదు. కంపల్సరీ అయితే పేరెంట్స్ గురించి అయితే నేను షేర్ చేసుకుంటాను. మీరు అడిగిన వెంటనే నేనైతే వీడియో తీసి పెట్టేదాన్ని. కానీ నా పేరెంట్స్ గురించి చెప్పాలంటే వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను, మా పేరెంట్స్ని. అంటే రీసెంట్గానే వాళ్ళు లేరనమాట. అందుకనే నాకు కొద్దిగా టైం తీసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకే బ్రదర్ మీకు రిప్లై ఇవ్వలేదు. కంపల్సరీ అయితే వీడియో అయితే తీసి పెడతాను. మీరు ఇప్పుడు చూస్తున్నారో వీడియో లేదో నాకు తెలియదు, కానీ కంపల్సరీ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను బ్రదర్. అండ్ వీడియోలోకి వెళ్దామండి. నేనైతే కానీ ఇంకా 4 గ్లాసులు బియ్యం అయితే నేను చెప్పాను కదా సండే ఓల్గా అని. మళ్ళీ మార్నింగ్ అయితే సండే కాబట్టి 8కి లేసామండి. లేచి కాఫీ తాగేసి అయితే 4 గ్లాసెస్ అయితే బియ్యం నానబెట్టి మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసరికి 11 అయింది. మేము టిఫిన్ చేసుకొని తినేసరికి 11:30 అలా అయింది. దాని తర్వాత నేనైతే ఇంకా వీడియో తీసుకుంటూ మిక్సీది పెట్టేశాను బియ్యము, నానబెట్టిన బియ్యాన్ని. నేను యాక్చువల్గా ఒక వీడియోలో చూసంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అన్నారండి. సో ఇంత ఈజీనే కదా అనేసి నేనైతే ఇది వడియాలు వేయడానికైతే ప్రిపేర్ అయిపోయాను. అండ్ ఈజీగానే కదా చేసేసుకుందాంలే, సండే ఎట్లా పిల్లలు ఉంటారు అనుకున్నాను. సో నేనైతే కానీ ఇంకా ఎసురు పెట్టేశానండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు అంటే నేను 4 గ్లాసులకి 8 గ్లాసులు వాటర్ అనుకున్నాను. నేను ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చిలో కొద్దిగా ఉప్పేసి అయితే పట్టేసి పెట్టాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు అయితే తరిగి పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, అదైతే ఎసురు కాగిన తర్వాత నేను బియ్యం వేస్తూ కలిపెడుతూనే ఉన్నాను, ఎక్కడ కానీ ఆపలేదు. అది ఎందుకు క్లాట్స్ అంటే అంత ఉంటలు కట్టడము అదంతా అయిపోయింది. అసలైతే నా హ్యాండ్ అయితే చాలా పెయిన్ వచ్చేసింది. మినిమం 1 అవర్ పట్టిందండి. సో ఇంకా వీడియో ఆఫ్ చేసారా, సరిగ్గా రాలేదులే అనుకొని తీసేసినాను. ఆ మధ్యలోనే కొత్తిమీర తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ అయితే యాడ్ చేశానండి, కరివేపాకు అని. ఇంకా వీళ్ళతో గుడ్డే కాదు, ఇలా మనం తిప్పలు పనేది కూడా మనము చూపించాలి, ఎందుకు షేర్ చేసుకోకూడదు అనేసి మళ్ళీ వీడియో తీయమన్నాను. ఆ వీడియో స్టాప్ చేసినప్పుడు అవన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకొకటి, అలా కలిపెడుతున్నప్పుడు వాటర్ తక్కువైనాయేమో అనుకో నేనైతే 2-3 చెంబులు అయితే మనం వాటర్ తాగే చెంబులు ఉంటాయి కదా, వాటితో 4-5 చెంబులు అయితే నేను వాటర్ అయితే వేసానండి. ఇంకా వేసి కలపెడుతూనే ఉన్నాను. 1 అవర్ అయింది కలపెడుతూనే ఉన్నాను. ఒక పక్క అవి క్లాట్స్ అవుతుంటే తీసేసి నేను పక్కన బౌల్లో పాపకి ఇస్తుంటే పప్పు గుత్తితో స్మాష్ చేసి అయితే వేస్తూ ఉంది పాప. నేను క్లాట్స్ అనేది తీసి అక్కడిను నేను కలపెడుతూనే ఉన్నా. ఇంకా పిండి అయితే గట్టిగా అయ్యిందండి. సో అయితే చాలా తిప్పలు పడ్డాను. అండ్ ఇప్పటికీ నాకైతే హ్యాండ్ చాలా పెయిన్గా ఉంది. ఒక పక్క పైన టెర్రస్ పైన ఎండ అలాగనే ఎక్కువగా ఉంది. చూడండి, అదైతే మినిమం అయితే ఒక 1 అవర్ అయితే నేను గిరిట పట్టుకొని తిప్పుతూనే ఉన్నాను ఆ పిండినంతా, వడియాల పిండినంతా. సో అలా గట్టిగా అయిందండి. ఇంకా నేనైతే ఇంకా ఆఫ్ చేద్దాము, మా బాబు ఉండి ఇంకేం బాగా రాలేదులేమ్మా స్టాప్ చేయండి. అలా ఎందుకంటావురా, మనం ఎలాగైనా కానీ చేయాలి. ఆడవాళ్ళకున్న గొప్ప టాలెంట్ ఏంటంటే దేన్ని వేస్ట్ కానివ్వకుండా దాన్ని ఎలా తిరిగి మనకు ఉపయోగపడేలాగా చేయడమే ఆడవాళ్ళకున్న టాలెంట్ అండి. సో నేను కూడా ఆ టాలెంట్ని ఇక్కడ లేదనేసి నేను ఇలా క్లాట్స్ అనేటివి దెబ్బ తీసి పాపకి ఇస్తూ స్మాష్ చేస్తూ మొత్తం ఎలా అయిపోయింది చూడండి గ్యాస్ స్టవ్ అంతా. అసలు చాలా తిప్పలు పడినాం. అదైతే ఎక్కువ సిమ్లో పెట్టుకోవడం, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇలా ట్రై చేసుకుంటున్నాం. ఇంకా నేను అలా వంటలు తీస్తుంటే పాప అలా అంటుంటే కలిపెడుతూనే ఉన్నాను. సో ఆడవాళ్ళకు ఉన్న టాలెంట్ ఏంటంటే దేన్ని వేస్ట్ కానీరు, మ్యాక్సిమం దాన్ని
మనకు ఉపయోగపడడానికే ట్రై చేస్తారు. సో నేను కూడా ఆ ట్రిక్ ఇక్కడ చేశానన్నమాట. ఆ ట్రిక్ ఇక్కడ ఫాలో అయినందుకే నాకు ఫలితం అయితే దొరికిందండి. టెర్రస్ పైకి ఎక్కి మేము ఇంకా అప్పడాలు అయితే రావులే అనేసి అప్పడాలు కూడా వేసి చూసాను. కానీ మందంగా వస్తుంటే థిక్నెస్గా వస్తుంది. ఇంకెందుకు అనేసి ఉండలు వేద్దాం అనేసి ఉండలు వేస్తున్నానండి. ఇంకా ఉండలు వేస్తూ ఉంటే మా బాబు ఉండి, అమ్మ వడియాలు వేసేదాన్ని ఏమంటారండి, వడియాలు వేసే సామాగ్రి ఉంటుంది కదా, అదే చెక్లాల మాదిరి వేసేది రౌండ్గా, అవి కొన్ని స్టారు 2 స్టార్స్ అట్లా వచ్చేసి కింద అవి ప్లేట్స్ రూపంలో వచ్చి అవి అయితే తీసుకొని వస్తూ ఉండనేసి తీసుకొని వచ్చేసి బాబు చెక్లాలు కూడా వేసాడు. చెక్లాలు కూడా బాగా వచ్చినాయండి. పైన టెర్రస్ ఎక్కి వేస్తుంటే ఒక్క ఉంట కూడా నాకు చేతికి తగలలేదండి. గట్టిగా అయింది పిండి అంతే. నేను ఇంకా బెటర్ ఏంటంటే 2, 3 చెంబులు వాటర్ అయితే యాడ్ చేసినందుకు గుడ్ అండి. మేల్ ఆడికి బాగా వచ్చింది నాకు. ఎండ అయితే కానీ విపరీతంగా ఉందండి. మ్యాక్సిమం 12:30, 1 అవుతుందన్నమాట. అయినా నేను వదిలిపెట్టలేదు. వేయడానికైతే చూడండి అప్పడాలు వేస్తున్నాము. అప్పడాలు అయితే మందంగా వస్తున్నాయి. ఉండలు వేసేద్దాం అనేసి ఉండలు వేస్తుంటే మళ్ళీ బాబు అయితే అది తీసుకొని వచ్చాడు. ఎలాగైతేనేమండి తిప్పలైతే పడ్డాను కానీ కంపల్సరీ అయితే వడియాలు అయితే బాగానే వచ్చాయి. మీకు వడియాలు ఎండిన తర్వాత అవి ఎలా వచ్చాయి అనేది మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ చూసి లైక్ చేయండి. ఏమన్నా ఉంటే చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా అమ్మగారు ఉండే నేను ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం వేసానమాట వడియాలు. మా అమ్మగారు అన్నీ ప్రిపేర్ చేసి ఇట్లా టెర్రస్ ఎక్కి మేము వడియాలు అయితే వేసేవాళ్ళము. ఇదిగోండి దాంతో అయితే చెక్లాలు అయితే వేసాము. సో నాకు ఫస్ట్ టైం వేసానండి. వాటర్ ఎంత వేయాలని తెలీదు. 4 గ్లాసుల బియ్యానికి ఎన్ని వాటర్ వేయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఇంకోసారి కూడా వేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇంకా బాగా వచ్చేలాగైతే ట్రై చేస్తానండి. అయినా కూడా ఫలితం అయితే వచ్చేసింది నాకు. అండ్ నా వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలనేది చెప్పండి, నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. ఓకేనా? కంపల్సరీ అయితే ఎన్ని వడియాలకి ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే ఎన్ని వాటర్ వేయాలనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్. అండ్ బ్రదర్, కంపల్సరీ నేను పేరెంట్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలా జరిగిపోయింది సండే. చూడండి ఓని కప్పుకొని అలా వడియాలు వేసుకుంటా తిప్పలు పడితే ఫలితం అయితే దక్కుతుందిలేండి. హ్యాపీ. అండ్ చెయ్యి అయితే చాలా పెయిన్గా ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట నేను. సో అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలని కోరుకుంటానండి. టేక్ కేర్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. ఓకేనా? మీకు తర్వాత వడియాలు ఎలా ఉన్నది అనేది నేనైతే మళ్ళీ వీడియో చేసి అవి పెడతానండి, అవి ఎలా వచ్చాయి ఏమనేసి. అందరూ హ్యాపీగా ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్ బాయ్.